దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు. దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు. నీ నీతి, పరిశుద్ధత, జ్ఞానము, మాటల నేర్పు, తెలివి, చురుకుదనం, చాకచక్యం, నీ ఐడియాలజీ, నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు. ఇక వినయము, దీన మనసు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు, అన్నీ విరిగిపోయినట్టు. అదే కదా మనం 2 సార్లు పాటల్లో పాడుకుంటాం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. దేవునికి మహిమ. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మోషేని దేవుడు విరగొట్టాల్సి వచ్చింది, నలగొట్టాల్సి వచ్చింది. ఎందుకు? దీనుని చేయాలి. నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడికి నచ్చదు. నాది ఏమి లేదయ్యా, నీ కృప, నీ దయ. నీ కృప లేకపోతే నా బతుకే లేదయ్యా, నీ దయ లేకపోతే నా జీవితమే లేదు. నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభువా, కేవలం నీ కృపే నాయనా, నీ కృపే అన్నాడు. దేవుని ముందే కాదు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి. నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి, దీన మనసు గలవాడివి. ఏడిశారు వాళ్ళ బొంద, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే. ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప, వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప. దీనుడు అదే అనుకుంటాడు, దీనురాలు అదే అనుకుంటుంది. అలాంటి వినయము, దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి. స్తోత్రం. దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి? అహంకారులై ఉండకూడదు, దీనులై ఉండాలి. అహం ఉంటే ఊరుకోడు దేవుడు, ఉండలేడు, అహంకారుల దగ్గర ఉండలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు? అహం ఉండకూడదు. అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట. నా భాషలో చెప్పాలంటే ఎప్పుడు మళ్ళీ అహం మేలుకుంటుంది, అప్పుడు దేవుడు చేసే పని ఎరగదీస్తూ ఉంటాడు. ఎరగదీయకపోతే ఉండాది కాదు, ఉండలేడు. అందుకే విరగొట్టడం, దీనులు చేయటం ఉంటాం మన దగ్గర. మోషేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే 40 ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోషేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవని, నీ దగ్గర ఏం లేదని. ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు, ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదంటే నీ అయోగ్యత, నీ అనర్హత, నీ బలహీనత, నీ చేతగానితనం, నీ అసమర్థత నీకు అర్థమైంది. నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి. నేను ఎవరినైనా వాడుకోవాలంటే, నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధుడినే, నేను కూడా కొంచెం నీతి గలవాడినే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకోనైనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు.
నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైద్ది. దేవా, నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కాబట్టి కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే, నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే, దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకొని వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయనా, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విర్రగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి, బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు, నేను సరిచేసి వాడుకుంటాలే అంట. ఆ సరిచేసే ప్రక్రియ మోషే జీవితంలో మనం చూసాం. చివరికి ఒకప్పుడు పరిగెత్తినోడు ఇప్పుడు పొమ్మన్నా ఓటల్లా. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరికిద్ది. ఇంటికి పోయినా చూసుకోవచ్చు, మీకు తెలియని స్టోరీయా. ఇక్కడ మోషే విషయంలో స్వయాన్ని విర్రగొట్టడానికి 40 ఏళ్ల కాలం తీసుకున్నాడు, విర్రగొట్టాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ 40 ఏళ్ల ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోషేని 40 ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడు. వాడకానికి ముందు అహాన్ని విర్రగొట్టడం అనేది చేశాడు. కాబట్టి అధికారాన్ని బట్టి వచ్చిన అహమే హమాను నాశనం చేసింది. బలాన్ని, జ్ఞానాన్ని, విద్యలను, నేర్పుని, మాటల నేర్పుని బట్టి వచ్చిన అహాన్ని మోషేలో విర్రగొట్టి దేవుడు మోషేని వాడుకున్నాడు. సో అహము మనల్ని నాశనం చేస్తుంది. అహము దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుపడుతుంది, వాడుకోకుండా అడ్డుపడుతుంది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇది విరగాలి. ఇది విరగాలంటే మనంతటా మనం అహాన్ని విరగొట్టుకోవడం మనకు చేత కాదు. అందుకే దేవుడే పూనుకొని కొన్ని పనులు చేపిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. వాళ్ళకు ఏం ఫీలింగ్ ఉంటుందో తెలుసా? నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. విచిత్రం ఏంటంటే నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనుకోవటం కూడా అహమే. ఓయ్ బాబు, ఎట్టు కూడా అనుకోకూడదా? మరి అది అహమే. ఈ డైలాగ్ మళ్ళీ మనలో ఉంచుకోవడంగా జనంతో కూడా మాట్లాడదు. ఏమండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడినండి, నాకు చాలా దీన మనసు అండి, చాలా తగ్గింపు అంటే అర్థమైంది.
ఈ మాట చెప్తూనే ఏం ప్రదర్శిస్తున్నాడు? దీన మనస్సును గూర్చిన అహం. స్తోత్రం. అంత సున్నితంగా ఉంటుంది మరి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో అసలు ఏ అహం లేదన్నా, నేను చాలా దీనుడిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, గ్రాండ్ సక్సెస్. క్లియర్గా అర్థమైంది మీకు నేను చెప్పింది. లేదన్నా, ఎంత కాదన్నా ఏదో ఒక పాయింట్లో నాకు ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకులు ఏమంటారు? ఉందా? అది ఉంటుంది. అస్సలు లేకపోవటానికి మనం ఏమైనా ఆదాం రక్తం కాదా? అయింది మంది ఒరిజినల్ ఆదాం బ్లడ్ మంది. మనకు లేకపోతే ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. మనల్ని నాశనం చేసేది ఏది? కాబట్టి అధికారాన్ని బట్టైనా, ధనాన్ని బట్టైనా, జ్ఞానాన్ని బట్టైనా, అందాన్ని బట్టైనా, బలాన్ని బట్టైనా, కులాన్ని బట్టైనా, కొంతమందికి కులం విషయంలో ఏం గర్వం. అది మళ్ళా అబద్ధం. కులం నిజం కాదు, మానవ కపోల కల్పితం. అది దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో నాయన. మళ్ళీ ఇంతసేటు విర్రవీగేవాడు బొందలగడ్డలో పోతే ఏ పుర్రి ఏ కులందో ఎవడు చెప్పలేడు. పుర్రెల మీద ఏమన్నా రాసి ఉంటుందా? మేము ఫలానా ఆసు పీస్ అని ఏముంటుందిగా. కులాన్ని బట్టి గర్వం. కొంతమంది తగులుతారు నాకు, వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర. తేనంత వరకు ఒక రెస్పెక్ట్ తెచ్చినాక నేను జంపాడు నుంచి. ఇక గజ్జోళ్ళని చూసినట్టు ఫీల్ అవుతాను నేను. గజ్జి పెట్టినోడిని చూస్తే కొంచెం శీతలు పుట్టిద్ది, మనకు అట్ట పుట్టిద్ది. కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు. అది కులాన్ని గూర్చిన గర్వం. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి దాన్ని గూర్చి కూడా ఉండకూడదు. ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం. అది అబద్ధానికి జనకుడైన సైతాను కల్పితం. కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు, దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. అర్థమైందా? ధనాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనకు అహము తగదు, అతిశయము తగదు. మన అతిశయం ఒక్కటే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, అంతే. క్రీస్తు యేసే మన అతిశయం. అది మీకు తెలియని పాటే ఉంది కాదు కదా, తెలుసు కదా. కాబట్టి మన అతిశయం ప్రభువే. ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు. ఒకవేళ కలిగి ఉన్నావా, దాన్ని ఖచ్చితంగా విర్రగొట్టే పని దేవుడు చేస్తాడు. కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కులపోళ్ళి నిన్ను థూ అనేటట్టు చేస్తాడు. కులాన్ని బట్టి మిడిసిపడవా. బలాన్ని బట్టి విర్రవీగావనుకో, నీ బలం ఏ పాటితో నీకు అర్థమయ్యేటట్టు ఓ మాయదారు రోగం వచ్చింది. ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేది ఏమి ఉండదు. కూర్చున్నా లేచిన హల్లెలూయా అనుకుంటా, స్తోత్రం అనుకుంటా, అంతే. ధనాన్ని బట్టి విర్రవీగావనుకో, ఏదో గాలి దోలినట్టు దోలి అడ్రస్ లేకుండా పోయిద్ది ఎంతసేపు. దేనిని బట్టి కూడా. ఏబులో ఇది ఉందండి. ఏబు తన నీతి చాలా పెరిగిపోయింది. ఎంత డేరుగా అన్నాడంటే, దేవుని దగ్గరికి నేను పోవాల్సి వస్తే రాజు వలె పోతా ఆయన దగ్గరికి అన్నాడు. సభలోకి రాజు పోయేటప్పుడు తల దించుకొని పోతాడా, తల ఎత్తుకొని పోతాడా? తల ఎత్తుకొని చుట్టూ చూసుకుంటా అలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తాడు. నేను దేవుని ముందుకెళ్తే ఇలా పోతా, ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ లోపం లేదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో అవన్నీ నేను పక్కా ఫాలో అవుతున్నా అని ఆయన అంతరంగములో తన నీతిని బట్టి, స్వనీతిని బట్టి విర్రవీగాడు. అది పక్క మనకు దొరికింది చదివితే ఏబు గ్రంథం. ఏబు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, అన్నీ ఓకే. కానీ వీటన్నిటిని బట్టి ఒక అహం అనేది అతనిలో పేరుకుపోయింది అనేది మాత్రం లేఖనం
నిగూఢంగా చూపిస్తున్న సత్యం. అంటే భక్తిని బట్టి కూడా గర్వం వచ్చిద్ది అని గ్రంథం చెప్తుంది. దాని పేరు భక్తి గర్వం. ఏం గర్వం? భక్తి గర్వం. వైట్ అండ్ వైటే వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్లా చూస్తారు. దట్ ఈజ్ భక్తి గర్వం. వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకున్న వాళ్ళని చూసి, కలర్ బట్టలు వేసుకున్న పురుగులు చూసినట్టు చూస్తారు. లోకాశాలు చావాలా, వీళ్ళకి శరీరేచ్ఛలు చావాలా, కలర్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. సరే, కలర్ వేసుకున్న వాళ్ళు దీనిలో ఉన్నారు. వైట్ అండ్ వైట్ వేసుకొని నేనేదో పరిశుద్ధ వస్త్రం ధరించానని నువ్వు గర్విస్తున్నావు. దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు బాగా కలుం బురదలో పొల్లిన పందిని చూసినట్టు మొహం, మనం బాగా బురదలో పొల్లిన పందిని చూసి మొహం ఎట్ట పెట్టుకుంటాం? ఆప్యాయంగా పెడతామా? పందిని చూసి ఆహా అని పెడతామా? లేదా ఎట్లా ఫేస్ ఎట్ట పెడతామండి పందిని చూస్తే? ఎట్ట బెటరా? ఏం ఫీలింగ్ ఉండదా? అట్ట పెడతారా? ఫేస్ ఎట్ట పెడతారు చెప్పొచ్చుగా, అసహించుకుంటారా? అలాగే భక్తి గర్వంతో విర్రవీగే వాళ్ళ మొఖాలు చూసినప్పుడు దేవునికి ఆ పందిని చూసిన ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గర్వాన్ని ఒప్పుకోడు, అహాన్ని ఒప్పుకోడు. కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు, వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు? అబ్బా వీళ్ళు పరిశుద్ధులు, నేను ఇలాంటి వేసుకున్నా వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వైట్ అండ్ వైట్ వేసుకుని దేవదూతల్లాగున్నారని. వాళ్ళేమో వీళ్ళని చూసి వీళ్ళు మాకంటే యోగ్యులు, నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తిపరులని వాళ్ళు తమను తాము తగ్గించుకొని దీనులుగా ఉంటే వాళ్ళ వైపేమో దేవుడు ఆకర్షణగా చూస్తాడు. ఈ వైట్ అండ్ వైట్ వేసుకొని విర్రవీగుతున్న వీళ్ళ వైపేమో విరక్తిగా చూస్తాడు, అసహ్యంగా చూస్తాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర గర్వం కనపడింది, వాళ్ళ దగ్గర దీనత్వం కనపడింది. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? అలాగని వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ ఇలా ఉన్నారని నేను అనట్లా. మళ్ళీ ఎమ్మటి కేసు రాతారు, ఎందుకని గొడవ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు కూడా దీనిలో ఉంటారులే. నేను చెబుతా, విర్రవీగొద్దు. నీ నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, క్యారెక్టర్ని బట్టి, మంచితనాన్ని బట్టి, సాత్వికతను బట్టి, భక్తిని బట్టి, ఆత్మీయతను బట్టి విర్రవీగొద్దు. విర్రవీగితే దేవునికి అసహ్యం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నీ కృప అయ్యా, నీ కృప, నీ కృప, నీ కృప తప్ప ఏమీ లేదు ప్రభువా. నువ్వు నిలబెట్టావు కాబట్టి నిలబడ్డా, కానీ నువ్వు చేయొదిలితే ఎన్నిసార్లు పడతానో ప్రభువా. పడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయన? చెడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయన? ఏదో నన్ను చేతబట్టావు కాబట్టి నా బతికెట్టా సాగుతుంది, కానీ లేకపోతే నేను ఇంకా ఎంత చీదరవుతానో ప్రభువా. ఇదంతా నీ కృప నాయన, నీ దయ నాయన అనుకోవాలి.